ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తొలి పలుకులు వీకెండ్ కామెంట్స్ పేరిట చేసినటువంటి విష పలుకులపై రాష్ట్ర వ్యాప్తంగా ఒక దుమారం రేగుతోంది. నిన్ననే హైదరాబాద్ ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయం ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక శాంతియుతంగా ఒక ప్రొటెస్ట్ కూడా నిర్వహించారు. సో అయితే ఈ శాంతియుతంగా నిర్వహించినటువంటి ధర్నాను ఒక దాడిగా, ఒక విధ్వంసంగా చిత్రీకరించే ప్రయత్నాలు ఇప్పుడే ప్రారంభమయ్యాయి. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పొత్తాసు పలికే ఏపీయూడబ్ల్యూజే లాంటి మీడియా సంఘాలు కూడా మీడియాపై దాడిగానే దీన్ని అభివర్ణిస్తూ వివిధ రకాల కథనాలు వారుస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు తిరుపతి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పసుపులేటి సురేష్ సార్. నమస్తే, బాగున్నారా? నమస్తే అండి. సార్, ఎలా చూడాలి విష పలుకులు వీకెండ్ కామెంట్స్ పేరిట ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేసే విష పలుకులు? బహుశా నాకు తెలిసి నాకున్న 25 ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియన్స్ లో ఇటువంటి వ్యాఖ్యల్ని ఎప్పుడు నేను చూడలేదు. అత్యంత జుగుప్సాకరంగా, అత్యంత నీచంగా, అత్యంత దారుణంగా. ఇంకా పదాలైతే నాకైతే వర్ణించలేకపోతున్నాను, కానీ ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? రాధాకృష్ణ గారు ఈ రకమైనటువంటి రోతరాతలు రాయడము, చెత్త పలుకులు పలకడం అనేది ఇదేం కొత్త కాదు. గతంలో కూడా అనేక సార్లు ఈ రకమైనటువంటి పలుకులు ఎన్నో మాట్లాడారు. వారి ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, నాయకులని, మొత్తంగా పార్టీని ఒక కుట్ర కోణంలో చూపించాలి. ప్రజాక్షేత్రంలో ఏదో ఒక రకమైనటువంటి ఆరోపణలతో నిత్యం బురద జల్లుతూనే ఉండాలన్నటువంటి ఉద్దేశంతోనే రాధాకృష్ణ గారు వార్తలు రాయడము, ఆయన ఛానల్లో కథనాలు ప్రచారం చేయడము నిత్యం జరుగుతూనే ఉంది. అయితే మొన్నటి కొత్త పలుకుల ప్రోగ్రాంలో ఏదైతే వారు మాట్లాడినటువంటి మాటలు అయితే ఉన్నాయో సభ్య సమాజం తలదించుకునేటువంటి రీతిలో ఉన్నాయి. ఎందుకంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెబితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సొంత భార్యని చెల్లి అనుకొని మళ్ళీ ఆ చెల్లికి పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేసేంత నీచమైన స్థాయి అంటూ అభివర్ణించడం జరిగింది. అసలు ఈ రకమైనటువంటి మాటలు ఎవరైనా మాట్లాడతారా? ఏదైనా ఉంటే విధానపరమైనటువంటి మాటలు కానీ, లేదా పార్టీ యొక్క ఏ రకమైనటువంటి కార్యాచరణ జరుగుతుందో దాని మీద కానీ రాజకీయ విమర్శలు కానీ చేయాలే కానీ ఇంతటి నీచమైనటువంటి స్థాయిలో మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరమే లేదు. ఈ ముఖ్యంగా రాధాకృష్ణ గారు ఇది ఒక రెచ్చగొట్టేటువంటి చర్యగానే చేసి తద్వారా ఏదో మేము దాడి చేస్తాము, ఈ దాడిని మళ్ళీ ఒక కుట్రకోణంలో చూపించి రౌడీలు, గూండాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులు, శ్రేణులంతా చెప్పాలని వారి ఉద్దేశం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శాంతియుతంగా ఒక ప్లే కార్డులను చేతిలో పెట్టుకుని నిరసనని తెలియజేయడమే జరిగింది, కానీ ఎక్కడా కూడా దాడి చేసినటువంటి పరిస్థితి లేదు. మరి గతంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా సాక్షి కార్యాలయం పైన రాళ్లు రువ్వడము, పెట్రోల్ పోసి బోర్డులను తగలబెట్టడము, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ని, గేట్లను, ఆఫీసులను ధ్వంసం చేసినటువంటి ఘటనలు మనం చూసాం. కానీ ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ రకమైనటువంటి దాడులు ఎవరైనా చేశారా? కేవలం నిరసన వ్యక్తం చేశాం. నిరసన వ్యక్తం చేయడం అన్నది రాజ్యాంగం పౌరుడికి కల్పించినటువంటి హక్కు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలని దెబ్బతీస్తే కూడా నిరసన వ్యక్తం చేసే హక్కు లేదంటే ఇది ఎంతవరకు సమంజసం సార్? ఇది అన్యాయం కాదా? ఈ రకంగా మా మనోభావాలని దెబ్బతీసి దానికి మేము నిరసన కూడా తెలియజేయకూడదంటే ఎలాంటి ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం? ఇది సరైనటువంటి విధానమా? పోలీసులు కూడా రాధాకృష్ణ గారి మీద ఆ ఛానల్ పైన అసలు కేసు నమోదు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ రాధాకృష్ణ గారు ఇంత జరిగినా కూడా తన మాటల్ని సమర్థించుకుంటూ మళ్ళీ కథనాలు, కనీసమైన క్షమాపణ కూడా చెప్పనటువంటి పరిస్థితి ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలే సరైనటువంటి రీతిలో రాధాకృష్ణ గారికి, ఈ తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పేటువంటి రోజులు వస్తాయి. అయితే ఇక్కడ కొంతమంది అంటున్నారు వాస్తవానికి ఇది మహిళలకు సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహిళలు ముందుకొచ్చి ధర్నా గాని, ఆ నిరసన ప్రదర్శన గాని చేస్తే బాగుంటుంది కదా అని కొంతమంది సూచనలు ఇస్తున్నారు. నేరుగా ఈరోజు కేవలం మహిళలనే కాదు సార్, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి పార్టీ కార్యకర్తల్ని, వారి కుటుంబ సభ్యుల్ని, మహిళల్ని మొత్తం మీద ఈ రకమైనటువంటి రోత మాటలు మాట్లాడడం జరిగింది. అందుకనే నిన్నటి నుంచి కూడా ప్రతి నియోజకవర్గంలో ఈ రకమైనటువంటి శాంతియుత నిరసనలు చేయడము, అదే విధంగా ఆంధ్రజ్యోతి
ఎవరైతే ఈయన అధినేత ఉన్నాడో రాధాకృష్ణ గారు క్షమాపణ చెప్పాలంటూ కూడా మేము అనేక నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. దేనికి కూడా రాధాకృష్ణ గారు చెల్లించడం లేదు. ఆయన జర్నలిజం ముసుగులో నీచ రాజకీయాలు చేస్తున్నాడే తప్ప అసలైనటువంటి జర్నలిజం ఎక్కడా చేయడం లేదు. జర్నలిజం పట్ల గాని, జర్నలిస్టుల పట్ల గాని, ప్రసార మాధ్యమాల పైన గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎనలేని గౌరవం ఉంది. మేము ఎంతో ప్రాధాన్యత, విలువనిస్తాం. కానీ ఒక పార్టీకి కొమ్ము కాస్తూ తద్వారా ధనార్జనే ధ్యేయంగా జర్నలిజం ముసుగులో ఇలాంటి కుట్రలు చేసే వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. రాబోయేటువంటి రోజుల్లో మరింత ఉధృతంగా కూడా ఈ యొక్క ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. అయితే కొన్ని మీడియా సంఘాలు నిన్న జరిగినటువంటి ఆ ప్రొటెస్ట్ ని మీడియాపై, ఆంధ్రజ్యోతి కార్యాలయంపై ఒక దాడి జరిగింది, విధ్వంసం సృష్టించారని చెప్పి మీడియా సంఘాలు కొన్ని ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సార్, ఇప్పుడు నేను ఇందాకే చెప్పా, సాక్షి కార్యాలయం పైన మూకుమ్మడిగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకమైనటువంటి దాడి జరిగిందో ప్రజలందరూ కూడా చూశారు. అద్దాలు పగలగొట్టడము, ఆఫీసులో ఫర్నిచర్ ని ధ్వంసం చేయడము, పెట్రోల్ పోసి నిప్పంటించడము, ఇలాంటి కార్యక్రమాలన్నీ దాడి అంటారు. నిరసన వ్యక్తం చేస్తూ శాంతియుతంగా ఈ యొక్క క్షమాపణ చెప్పాలనేటువంటి ప్లే కార్డులను, ఇది జర్నలిజమా లేదంటే ఏం చేస్తున్నావు రాధాకృష్ణ అంటూ ఆయన ప్రశ్నించడం దాడి ఎలా అవుతుంది? జర్నలిస్టు సంఘాలు కూడా ఒకసారి పునరాలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే రాధాకృష్ణ గారు జర్నలిజం ముసుగులో ఏ రకమైనటువంటి చర్యలు చేస్తున్నాడన్నది వాళ్ళు నిశ్చితంగా గమనిస్తే ఖచ్చితంగా రాధాకృష్ణ గారి అసలు స్వరూపం అనేది అర్థమవుతుంది. ఇదే రానున్న కాలంలో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా చేస్తారని చెప్పి మీరు చెప్తున్నారు. సో ఇది ధోరణి అయితే ఆగేలా కనిపించడం లేదు. ఏం చేయబోతున్నారు మరి? ఒకటి సార్, ముఖ్యంగా ఇది ఈ రకమైనటువంటి చర్చ ఎందుకు తీసుకొచ్చారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాజధాని విషయంలో జరుగుతున్నటువంటి అవినీతి భాగోతాన్ని మొత్తం కూడా ప్రజలకు అర్థమయ్యేటువంటి రీతిలో వివరించినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు రాజధాని ముసుగులో ఎంత అవినీతికి పాల్పడుతున్నారన్నది స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం జరిగింది. మరోవైపు రాజధానికి ఇన్ని లక్షల కోట్ల రూపాయలను వెచ్చించడము, అసలు త్వరితగతిన రాజధాని నిర్మాణం పూర్తవడము అసంభవం, దశాబ్దాలు పట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. 20 నెలలుగా రాజధాని నిర్మాణం ఏమాత్రం కూడా ముందుకు కదలనప్పటికీ కూడా వేల కోట్ల రూపాయలను అప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. మరి దానికి ఒక ప్రతిపాదనగా మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు ఈ 3 నగరాలను కూడా కలుపుతూ ఒక గ్రోత్ కారిడార్ ని ఏర్పాటు చేసి అందుబాటులో ఉన్నటువంటి వనరులను తక్కువ 2 లక్షల కోట్ల కన్నా దాంట్లో 25% ఖర్చు పెడితే వెంటనే మనకి అద్భుతమైనటువంటి అభివృద్ధి చెందేటువంటి ప్రాంతం అందుబాటులోకి వస్తుంది. తద్వారా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందన్నటువంటి ఈ ప్రతిపాదనకి ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించడంతో వెంటనే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఈ రకమైనటువంటి కవింపు చర్యలు చేశారు రాధాకృష్ణ గారు. కానీ భవిష్యత్తులో ఇదే గాని పునరావృతం చేస్తే మేము మరింత కఠినంగా కూడా వారిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఇక్కడ ఈ మావిగన్ ప్రతిపాదన ఏదైతే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్ని రాజధానిగా డిక్లేర్ చేస్తే ఒక ప్లాన్ బిగా బాగుంటుంది, 0 డే నుంచే ఇన్కమ్ జనరేషన్ ఉంటుందనే ఒక ఆలోచన వైఎస్ జగన్ తీసుకొచ్చారు. దీనిపై ప్రజల్లో, ముఖ్యంగా మీరు తిరుపతి నుంచి ఉన్నారు కాబట్టి రాయలసీమ ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది ఈ కొత్త ప్రతిపాదనపై? నేను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి, అన్ని ప్రాంత ప్రజలకు కూడా అభివృద్ధి ఫలాలు అందాలన్నటువంటి ఉద్దేశంతో ఆలోచించినటువంటి వ్యక్తి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పని ఏంటంటే అమరావతి నిర్మాణము, అమరావతిలో 9 మహానగరాలను నిర్మించేస్తాను, నేను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రాజధాని నిర్మాణం చేస్తానని చెప్పి 20 నెలల కాలంలో దాదాపు 47,000 కోట్ల పైచులకు ఈరోజు అప్పులు చేశారు. మరి బడ్జెట్లో 3 బడ్జెట్లో కూడా నిధులు కేటాయించడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ అమరావతిని తయారు చేస్తాము, దీని మీద ఏ రకమైనటువంటి భారము ఉండదు, దీని ద్వారా అభివృద్ధి రాష్ట్రానికి కలుగుతుందని చెప్పి
ఈ రోజు ఏం చేస్తున్నారు? అప్పులు చేస్తున్నారు. ఈ అమరావతి కోసం చేస్తున్నటువంటి అప్పులంతా కూడా రాష్ట్ర ప్రజలపైన భారమే కదా. మరి ఈ రోజు అప్పు చేస్తే గాని ప్రభుత్వ పాలన ముందుకు కదలనటువంటి పరిస్థితి. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఒక వేదిక మీద చెప్పడం జరిగింది. అప్పులు చేసి మీకు సంక్షేమ పథకాలు ఇవ్వవలసి వస్తుంది అని. మరి గతంలో ఏం చెప్పారు? నేను అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తాను, సృష్టించినటువంటి సంపదని ప్రజలకి పంచిపెడతానని ఈరోజు ప్రజల నెత్తిన అప్పుల భారాన్ని పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇదేనా ఆయనకి నమ్మి అధికారం ఇస్తే చేస్తున్నటువంటి పని? మరి జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం అప్పులు అయిపోయాయని చెప్పి విమర్శించి జగన్మోహన్ రెడ్డి గారి మీద పదే పదే 14 లక్షల కోట్ల అప్పు అయిపోయింది రాష్ట్రము, శ్రీలంక అయిపోతుంది రాష్ట్రం. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మొదటి లైనే పెట్టారు, 14 లక్షల కోట్ల అప్పు అయిపోయినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రము అని. మరి అసెంబ్లీలో ఆర్థిక మంత్రి గారు ఏం చెప్పారు? 3,37,000 కోట్లే అప్పని చెప్పారు కదా. ఒక తప్పుడు ప్రచారాలని ప్రజల్లోకి తీసుకెళ్లడము, తనకున్నటువంటి అనుకూలమైనటువంటి మీడియా ఛానళ్లను, పత్రికలను ఉపయోగించుకొని పదే పదే కుట్రలు చేయడం చంద్రబాబు నాయుడు గారికి పరిపాటే. ఈ రోజు రాజధాని విషయంలో కూడా అత్యంత భారీ అవినీతి జరుగుతోంది. చదరపు గజానికి 14,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు వెచ్చిస్తున్నారు సార్. భారతదేశంలో ఏ మహానగరంలో కూడా, చెన్నై గాని, ఢిల్లీ గాని, ముంబై, బెంగళూరు లాంటి మహానగరాలలో కూడా నిర్మాణానికి ఇంత వ్యయాన్ని పెట్టేటువంటి పరిస్థితి లేదు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంత భారీ స్థాయిలో నిర్మాణానికి వ్యయం చేస్తున్నారంటే దీని వెనుకున్నటువంటి వ్యవహారం దోపిడీ. అంటే ప్రజాధనాన్ని ఏ రకంగా లూటీ చేయాలన్న దానిని చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మాణంలో చూసుకోవచ్చు. ప్రతి దాంట్లో కూడా రోడ్ల నిర్మాణాల్లో అవకతవకలు, అదే విధంగా ప్రతి ఒక్క భవన నిర్మాణాల్లోనూ, కాంట్రాక్టుల్లోనూ, టెండర్లలోనూ ప్రతి చోట అవినీతి జరుగుతుంటే మరి రాజధాని పేరిట మీరు దోపిడీ అవినీతి చేస్తుంటే ప్రశ్నించకూడదు అంటే ఎలా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతి ఒక్క మేధావి, ప్రతి ఒక్క ఈరోజు కమ్యూనిస్టు పార్టీలు కూడా విమర్శిస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైనటువంటి అవినీతి చేస్తున్నారని. మరి ప్రశ్నించే వారందరి గొంతులు నొక్కుతారా? వారి మీద రోతరాతలు రాస్తారా? ఇదేనా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి చేస్తున్నటువంటి పని? కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా అత్యంత చైతన్యవంతం చెందున్నారు. ఏ రకమైనటువంటి పాలన సాగుతోందో తెలుసుకుంటున్నారు ప్రజలు. చంద్రబాబు నాయుడు గారికి అధికారాన్ని ఇచ్చి చాలా తప్పు చేశామని భావిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తుంది. ఇంతకే మావిగన్ ప్రతిపాదనపై రాయలసీమ నుంచి ఎలాంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది? రాయలసీమ ప్రాంతంలో మొన్నటికి మొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఒక ప్రకటన, ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేనే చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆపించి వేశాను అని మాట్లాడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కూటమి ప్రభుత్వం పైన రాయలసీమ ప్రాంత వాసులు నిప్పులు జరుగుతున్నారు. పూర్తి వ్యతిరేకతతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పాలన పట్ల రాయలసీమ ప్రాంత వాసులు ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా నీటి సమస్య, 1000 ఎకరాలు నీళ్లు లేకుండా వ్యవసాయం చేయడానికి కుదరకుండా ఈరోజు రైతులు బాధపడుతూ అనేక మంది వలస బాట పట్టినటువంటి పరిస్థితి. అలాంటి రాయలసీమ ప్రాంతానికి జీవనాధారంగా పనికొచ్చేటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపినటువంటి చంద్రబాబు నాయుడు గారి పట్ల ఈరోజు ప్రజానికం తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. పోరాటాల బాట పట్టేదానికి కూడా సిద్ధంగా అవుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు స్వతహాగా రాయలసీమ వాసి అయినప్పటికీ కూడా రాయలసీమ పట్ల ద్వేషాన్ని చిమ్ముతున్నారు. ఆయన కేవలం రాజకీయ ప్రయోజనాలనే చూస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు చూడడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతిపాదన పట్ల రాయలసీమ ప్రాంత వాసులు పూర్తి హర్షాతిరేకాలే వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక దీర్ఘకాలిక ప్రయోజనాలతో, దీర్ఘదృష్టితో ఆలోచిస్తున్నటువంటి వ్యక్తిగా ఈరోజు మేమందరం కూడా భావిస్తున్నాం. ఓవరాల్ గా మీరు చెప్పండి ఒక ముక్కలో, అమరావతి వర్సెస్ మావిగన్ అంటే మీరేం దేనికి ఓటేస్తారు? ప్లస్ మీరు ఒక్కరే కాదు, మీకు తెలిసినంత వరకు ప్రజలు దేనికి మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మావిగన్ ప్రతిపాదనకి నేనే కాదు సార్, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులు, మేధావులు, అనేక ప్రజా సంఘాలు కూడా పూర్తి మద్దతును తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి 20 నెలల కాలంలో 3,40,000 కోట్ల రూపాయలను అప్పు చేసింది. మరోవైపు అమరావతి పేరిట ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్రంలో ఒక అభివృద్ధి చెందిన ప్రాంతం కావాలి త్వరితగతిన అంటే ఈ యొక్క మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాల్లో కలిపి ఏదైతే 110 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒకవైపు పోర్ట్ గాని, ఎయిర్పోర్టులు గాని, అదే విధంగా జాతీయ రహదారితో ఉన్నటువంటి కనెక్టివిటీ గాని, ఈ రకమైనటువంటి లాజిస్టిక్స్ సదుపాయాలు గాని ప్రతి ఒక్కటి కూడా అందుబాటులోకి తీసుకొని వస్తే వెంటనే మనకి ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఏర్పడుతుంది అన్నటువంటి ప్రతిపాదనే ఈరోజు ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. మరి ప్రభుత్వం కూడా ఇంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేదానికన్నా ఈ రకమైనటువంటి ప్రతిపాదన వాళ్ళకి పేరు నచ్చకపోవచ్చు, పేరు నచ్చకపోతే మరొక ఆ యొక్క గ్రోత్ కారిడార్ గా ఏర్పాటు చేసి వారికి నచ్చిన పేరు పెట్టుకున్న ఎటువంటి అభ్యంతరం లేదు. తద్వారా రాష్ట్ర ప్రజలకు ఉపయోగం కలుగుతుంది. కానీ ఇక్కడ మావిగన్ పేరుపై అయితే పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తుంది గత 3-4 రోజులుగా. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కొత్తగా ఆ పేరుని కల్పించినటువంటి పరిస్థితి లేదు. ఏదైతే 3 నగరాలు తీసుకుంటున్నామో మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాల పేర్లను కలయికగానే ఆ పేరుని ప్రతిపాదించడం జరిగింది. కొంతమంది చదువు లేని, జ్ఞానం లేని సన్నాసులకు దాని యొక్క ప్రతిపాదనకి ఉన్నటువంటి ప్రాధాన్యత తెలియకపోవచ్చు. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఈ రకమైనటువంటి ప్రాక్టీసింగ్ అనేకం చూసాం. ఒకవైపు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రకమైనటువంటి గ్రోత్ కారిడార్స్ తో ముందుకెళ్తుంటే మన రాష్ట్రంలో వాళ్ళు మాత్రం ఇలాంటి అభివృద్ధిని వ్యతిరేకిస్తూ దానిని కూడా ట్రోల్ చేయడం అనేది చూస్తుంటే హాస్యాస్పదంగా అనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.